భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజంగానే బీసీలకు న్యాయమైన వాట దక్కాలనే విషయంలో చిత్తశుద్ధితో గనక వాళ్లకు నిజాయితీ గనక ఉంటే 42% రిజర్వేషన్లు అమలు జరగడం, భవిష్యత్తులో 42% కాదు జనాభా దామాష ప్రకారంగా 50% రిజర్వేషన్లు కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటది. ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు నేను గుర్తు చేస్తున్నా. ఒకటి, 42% తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మీరు పూర్తిగా శాసనసభలో సమర్థించారు. 42% రిజర్వేషన్లకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా కూడా గతంలో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో బహిరంగనే ప్రకటన చేశారు. అదే సమయంలో రేపు 18వ తారీఖు నాడు జరిగే బంద్ కూడా మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటన చేసినట్టుగా రామచంద్రరావు గారు ప్రకటన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం స్వాగతించదగ్గది, ఈ విషయం స్వాగతించదగ్గది. దయచేసి నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, తెలంగాణ శాసనసభలో ఈ 42% రిజర్వేషన్ల చట్టానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు గనక ప్రధాన జాతీయ పార్టీ నాయకత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది గనక, ప్రధాన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ నాయకత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నది గనక కేంద్ర నాయకత్వాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పించి ఇక్కడ 42% రిజర్వేషన్లు ఆమోదం పొందడానికి, అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో బీసీల పర్సెంటేజ్ పెరగడానికి, అందుకు 50% ఏదైతే అడ్డంకి వస్తుందని అంటుండో ఆ అడ్డంకిని అధిగమించడానికి ఖచ్చితంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో బిల్లు పెట్టించే దిశగా బీజేపీ పెద్దలు ప్రధాన చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు సమస్య పరిష్కారం పార్లమెంటు వైపు వెళితే, సమస్య పరిష్కారం పార్లమెంటు వైపు వెళితే లేదా సమస్య పరిష్కారం సుప్రీంకోర్టులో ఉంటే, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. తద్వారా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి దారితీసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం మీద సుప్రీంకోర్టులో కేసు నడవబోతున్న సమయంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సుప్రీంకోర్టులో కేసు నడవబోతున్న సమయంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దేశంలో కాంగ్రెస్, తెలంగాణ అధికారం ఉన్నది. దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే బీసీల రిజర్వేషన్ల పెంపుదల మీద చర్చ జరుగుతుంది, ప్రధాన చర్చ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టుకు కేంద్రం తరపున ఆ 50% దీనికి అడ్డు తగలకుండా చూడడం కోసం అఫిడవిట్ దాఖలు చేయగలిగితే ఆడ సానుకూలమైన నిర్ణయం తీర్పు రావడానికి అవకాశం ఉంటుందేమో. అవసరం అనుకుంటే పార్లమెంట్లో బిల్లు వైపు నడిపించడానికి మీరు చొరవ తీసుకుంటే బిల్లు ఆమోదం పొందుతుంది. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ బీజేపీ పెద్దలు ఒకవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో సీరియస్ గా ప్రయత్నం చేయబోతుంది కోర్టులో. ఇక్కడ తెలంగాణలో బీజేపీ పెద్దలు శాసనసభలో సమర్థించారు, బయట సమర్థిస్తున్నారు, బంధువును సమర్థిస్తున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ చొరవ తీసుకోవాలో, సుప్రీంకోర్టులో ఏ చొరవ తీసుకోవాలో, అవసరం ఉంటే పార్లమెంట్లో ఏ చొరవ తీసుకోవాలో ఆ విధంగా చొరవ తీసుకొని ముందుకెళ్లే విధంగా తెలంగాణలో బీజేపీ పెద్దలందరూ కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక మాటలు చెప్పాలంటే 42% రిజర్వేషన్లు అమలు కోసం మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఆ అమలు జరగడం కోసం వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషించాలని కోరుతున్నా. అందరూ ఒకే పాత్ర పోషించకపోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎక్కడ అక్కడ అది బిల్లు పెట్టకపోవచ్చు, కానీ బిల్లు పెట్టమని చెప్పి సీరియస్ గా ఒత్తిడి తీసుకురావచ్చు.
ఇక్కడ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ ఇక్కడ మద్దతు ఇచ్చింది. కానీ బిల్లు పెట్టే శక్తి ఉన్నది అక్కడ బీజేపీకి. అక్కడ బీజేపీ బిల్లు పెట్టవచ్చు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే, కొన్ని దశాబ్దాలుగా నా బీసీ ప్రజల ఆకాంక్ష ఆవేదనంగానే మిగిలిపోయి ఉన్నది, అరణ్య రోదనగా మారిపోయినది. నిన్నగాక మొన్న హైకోర్టులో స్టే రాక ముందు ఎన్నో ఆశలతో ప్రతి గ్రామంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరిగే ప్రతి గ్రామంలో నా బీసీ ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆకాంక్షల మీద స్టే అనేది నీళ్లు చల్లినట్టుగా అనిపింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే తప్పకుండా ఈ అంశాన్ని పరిష్కరించడం పెద్ద సమస్య ఏం కాదని కూడా మేము భావిస్తున్నాం. మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఈడబ్ల్యూఎస్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఆ రెండింటితో పోల్చుకుంటే అత్యంత వెనుకబడ్డ వర్గాల, బలహీన వర్గాల ఆవేదన ఆకాంక్ష న్యాయం గనక, ఆకాంక్ష న్యాయం గనక తప్పకుండా బీజేపీ పెద్దలు ప్రధాన చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇకపోతే బీఆర్ఎస్ పెద్దలు కూడా ఒక పార్టీ ఇది చేయలేదు, ఇది చేసిన మనకుండా ఈ 42% నిలబెట్టడానికి బీఆర్ఎస్ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఒక విలువైన సూచనలు ఇవ్వాలని, ఓడిపోతే ఒక తీరుగా గెలిస్తే ఒక తీరుగా కాకుండా, ఓడిపోతే ఒక తీరుగా గెలిస్తే ఒక తీరుగా కాకుండా 42% రిజర్వేషన్ అమలు కోసం ఒక విలువైన సూచనలు ఏమిచ్చి దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఒక రూట్ మ్యాప్ న్యాయబద్ధంగా చేసుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాకపోతే అది మూడో పాత్ర వహించాల్సి వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, కానీ సుప్రీంకోర్టుకు ఒక బహిరంగంగా నివేదిక ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అట్లనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో పట్టడానికి అవకాశం ఉన్నది. మీ పాత్ర నామాత్రమైన ఉద్యమం న్యాయం కాబట్టి ఆ న్యాయమైన ఉద్యమానికి న్యాయబద్ధంగా మీ పాత్ర పోషించాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే 42% రిజర్వేషన్ ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అది పెరిగి అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ 50% రిజర్వేషన్లోకి మించొద్దని చెప్పి ఏ అడ్డంకి అని ఇప్పటికీ మాట్లాడుతున్నారో, ఒకసారి 42% రిజర్వేషన్లో వస్తే అడ్డంకి తొలగిపోయినట్టే. అది 42% కూడా ఆగడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి నష్టం కాదు. ఇప్పటికే నష్టపోయిన నా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించే విషయంలో ఎంఆర్పిఎస్ పాత్ర కూడా తాను పోషిస్తుంది. అదే సమయంలో ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. రేపు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా పెరిగే పరిస్థితికి వస్తుంది. జనాభా పెరిగింది కాబట్టి పెరిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇప్పటికే రిజర్వేషన్లు న్యాయబద్ధంగా అమలు చేయించుకుంటున్న ఎస్సీ ఎస్టీ వర్గాలు, రిజర్వేషన్లు న్యాయబద్ధంగా పొందని మన బలహీన వర్గాలకు అండగా పూర్తి స్థాయిలో బంద్లో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలతో మమేకమవుతాం, నేతలతో మమేకమవుతాం, కార్యకర్తలతో మమేకమవుతాం. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయి, గ్రామస్థాయి వరకు ప్రజలతో కూడా మమేకమై ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీ సంఘాలను పూర్తిగా కలిపి, అదే సమయంలో బీసీ ప్రజలతో సంఘాలతో మమేకమై సంపూర్ణంగా బంద్ జయప్రదం చేయడం మీద మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దల.